హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ కేక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను కాకరకాయ బెల్లం ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. పిల్లలకు కూడా ఎంతో నచ్చేలాగా, కాకరకాయ కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా చూపించబోతున్నాను. ముందుగా అరకిలో కాకరకాయలు తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా ముక్కలు కోసి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఎండుమిర్చి, పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఎర్రగా వేయించుకోండి. వేగిన తిరగమాతలో చిన్నుల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోండి. వేగిన తిరుగుమాతలో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసి ఎర్రగా వేగేలోపు ముందుగా పసుపు ఉప్పు వేసి నానబెట్టుకున్న కాకరకాయలోంచి వీడియోలో చూపించిన విధంగా నీళ్లు మొత్తం పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎర్రగా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు పక్కన పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసి బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇప్పుడు మగ్గిన కాకరకాయ ముక్కల్లో కొద్దిగా కారం వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు వేయించుకోండి. వేగిన కాకరకాయల్లో అరకిలో కాకరకాయలకు నాకు 200 గ్రాముల బెల్లం పట్టిందండి. 200 గ్రాములు ఫైన్గా చాప్ చేసుకున్న బెల్లాన్ని వేసి బాగా కలుపుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కాకరకాయ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కాకరకాయ నచ్చిన వాళ్ళకి కూడా ఎంతో బాగా